జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రంలో 3 పోర్టుల నిర్మాణం, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం ఒక పెద్ద ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాలు. అందులో భాగంగా మూలపేట పోర్టు దాదాపు 4,500 కోట్ల రూపాయల పైచిలుకుతో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని, ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి చేపట్టినటువంటి గొప్ప ప్రయత్నం. దాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉండగా 70% పనులు పూర్తి చేసి రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి భవిష్యత్తు మార్చేటువంటి విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం. సో ఏదైతే ఈ విషయాలన్నీ ప్రజలకు మరింత చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర నాయకత్వం పెద్దల బొత్స సత్యనారాయణ గారు, ధర్మవరం ప్రసాదరావు గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్గా ఉన్నటువంటి కన్నబాబు గారు అందరం కూడా రేపు ఆ కార్యక్రమానికి మూలపేట వెళ్ళి ప్రజలకి ఆ విషయాలన్నీ కూడా చెప్పి ఒక బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్నా కూడా భయం. ఆ భయం వల్లే ఆయన ఎంతసేపు అణిచివేయాలనే కార్యక్రమం, ఎంతసేపు అందరినీ అణిచిపెట్టి కేసులు పెట్టి భయపెట్టాలనే కార్యక్రమం. రేపు మూలపేట పోర్ట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దాన్ని 70% పనులు పూర్తి చేశారో ఆ ప్రాజెక్టుని చూడడం కోసమని మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నాయకులందరూ అక్కడికి వెళ్ళాలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకుంటున్నారు. అక్కడ వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు పెడుతున్నారు. అదేమో నిషేధిత ప్రాంతమా? ఎందుకు వెళ్ళకూడదని మేము అడుగుతున్నాం. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే, అది ప్రపంచానికి అక్కడ అంత గొప్ప నిర్మాణం జరిగిందనే విషయం తెలుస్తుందనే ఉద్దేశంతోనే దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అడ్డుకున్న కార్యక్రమం జరుగుతుంది, మేమందరం వెళ్ళి తీరతాం. ఇది బయట ప్రపంచానికి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కార్యక్రమాలు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతేకాకుండా 70% పనులు పూర్తయిన మూలపేట పోర్టుని నిర్మాణాన్ని ఇప్పుడు ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారని మేము అక్కడికి వెళ్ళి నిలదీస్తాం. శ్రీకాకుళం నాయకులు, ధర్మాన గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. మన శాసనసభ విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు వస్తారు. మేమందరం వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా వెళ్ళి తీరతాం. మీరు ఆపినా కూడా కార్యక్రమం ఆగదు.